హలో అండి, డాక్టర్ బాలాజీ పటేల్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ మావెన్ మెడికల్ సెంటర్. వారికోస్ వీన్స్ అనేది మనకు చాలా కామన్ డిజీజ్. అది మనకు మొదట్లో సిమ్టమ్స్ కానీ లేకపోతే పేషెంట్స్కి ఎక్కువ డిఫికల్ట్ కానీ ఉండదు కాబట్టి చాలామంది దాన్ని అలానే పెట్టుకుంటారు. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అంటే 10 ఇయర్స్ నుంచి ఉందండి, 5 ఇయర్స్ నుంచి ఉంది, 2 ఇయర్స్ నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తారు. కానీ ప్రోగ్రెసివ్ డిజీజ్ కాబట్టి వారికోస్ వీన్స్లో మనకి లాస్ట్ స్టేజ్ అనేది కంపల్సరీగా వస్తుంది. సెకండ్ స్టేజ్లో కూడా వస్తారు, అంటే ఉబ్బిపోయిన సిరులు ఉన్నాయి, ఇక్కడ నాకు ఇది అబ్నార్మల్గా ఉంది, మరి ఇది ఏంటిది అంటే మనం వాళ్ళకి ఆఫర్ చేస్తాం, ఇది వారికోస్ వీన్స్ అండి, ట్రీట్మెంట్ చేసుకొని. కానీ వాళ్ళు వినకుండా దాన్ని రంగు మార్పిడి అయ్యేదాకా, అల్సర్స్ వచ్చేదాకా లేట్ చేస్తారు. సో అల్సర్స్ వచ్చాక మనకు వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ చేస్తే అల్సర్స్ పోతాయా అని చాలామంది అడుగుతారు. అవునండి, అల్సర్స్ అనేది స్కిన్ మీద ఇన్ఫెక్షన్, తర్వాత పిగ్మెంటేషన్ ఇవన్నీ వచ్చాక వస్తాయి. సో మనము అల్సర్ని ట్రీట్మెంట్ చేయాలి, ఓన్లీ బయట నుంచి మనం ట్రీట్మెంట్ చేస్తే అల్సర్స్ మానవు. సో చాలామంది ఏమనుకుంటారు, డెర్మటాలజిస్ట్ దగ్గరికి, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అల్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ వారికోస్ వీన్స్ వల్ల వచ్చే అల్సర్స్ని నాన్ హీలింగ్ వీనస్ అల్సర్స్ అంటారు. నాన్ హీలింగ్ ఎందుకు అంటారు అంటే, మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ, పైన నుంచి ఎన్ని మందులు పెట్టా, యాంటీబయాటిక్ వేసుకున్నా కానీ అది ట్రీట్మెంట్ కాదు, అది పోయినా కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అందుకని మనం దాన్ని నాన్ హీలింగ్ వీనస్ అల్సర్స్ అంటాం. కంపల్సరీగా కింద ఉన్న చెడిపోయిన రక్తనాళాన్ని మనము అబ్లేషన్ చేసి దాన్ని తీసేస్తేనే అప్పుడే మనకు ఈ అల్సర్స్ అనేది హీల్ అవుతాయండి. సో కంపల్సరీ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ అనేది పొందాల్సిందే. పొందాక మనము అల్సర్ ట్రీట్మెంట్ అనేది చేస్తే అప్పుడు అల్సర్ మానుతుంది. సో మీరు అల్సర్ని ఓన్లీ అల్సర్ ట్రీట్మెంట్ చేస్తే కనుక అది తగ్గదు. సో చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మనకు కింద ఉన్న చెడిపోయిన రక్తనాళాన్ని మనం తీసేదాకా అల్సర్ అనేది మానదు. అందుకనే మనం దాన్ని నాన్ హీలింగ్ వీనస్ అల్సర్స్ అంటాము. సో అల్సర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ పొందాలని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ.